శోభ తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అహోబిలంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనానికి పోటెత్తిన భక్తులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన మహానంది క్షేత్రం. వాసాపురంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. వాసాపురం వెంకటేశ్వరుని దీక్ష తీసుకున్న భక్తులు. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో జరిగిన వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఈవీఎం గోదాములను పర్యవేక్షించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. చెంచు గిరిజనులకు దీర్ఘకాలిక జీవనోపాధి కల్పించాలి. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మంగళవారం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల వద్ద ఏర్పాటు చేసిన సీళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి చేపట్టిన రక్షణ చర్యలు, భద్రతా ప్రమాణాలు, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఆమె సమగ్రంగా సమీక్షించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేసి తనిఖీలను అధికారికంగా నమోదు చేశారు. ఈవీఎంల భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగించాలని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డిఆర్ఓ రాము నాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ సత్య శ్రీనివాసులు, ఎలక్షన్ డీటీ మనోహర్ కలెక్టర్ వెంట ఉన్నారు. అలాగే రాజకీయ పార్టీల తరపున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి సయ్యద్ రియాజ్ బాషా, టీడీపీ నుంచి శివరామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నుంచి సాయిరాం రెడ్డి, బీజేపీ నుంచి కె చంద్రశేఖర్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి ప్రదీప్, సిపిఐ నుంచి నరసింహులు తదితర పార్టీ ప్రతినిధులు హాజరై పర్యవేక్షణలో పాల్గొన్నారు.
స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గిరిజన ఉత్పత్తులపై శిక్షణ మరియు జీవనోపాధి అవకాశాలపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని 48 చెంచుగూడెంలలో సుమారు 9,000 మంది గిరిజనులు నివసిస్తున్నారని, వీరిలో ఎక్కువ మంది అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. తేనె, ఉసిరి, ఆమ్లా, ఇతర అటవీ ఉత్పత్తుల సేకరణతో పాటు జూట్ బ్యాగుల తయారీ, గుడ్డ సంచులు, పేపర్ కప్పులు, పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం వంటి నైపుణ్యాధారిత కార్యకలాపాలు ద్వారా వారికి మెరుగైన ఆదాయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నైపుణ్యాభివృద్ధి ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారించి సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నాటుసారా కాయడం, సేవించడం వంటి దురలవాట్లకు స్వస్తి చెప్పి నైపుణ్యాభివృద్ధి వైపు గిరిజనులను ఆకర్షించి ప్రత్యామ్నాయ జీవనోపాధులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఎన్ఎస్టీఆర్ ద్వారా ఇప్పటికే పుట్టగొడుగుల సాగు, జూట్, గుడ్డ సంచుల తయారీ, తేనెటీగల పెంపకం వంటి కార్యక్రమాలు ప్రారంభించామని, వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. దీర్ఘకాలిక జీవనోపాధి దిశగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జూట్ బ్యాగులు, జాట్రోఫా ఉత్పత్తులు, పేపర్ కప్పుల తయారీ వంటి కార్యకలాపాలను శ్రీశైలం ప్రాజెక్టు వంటి ప్రభావిత ప్రాంతాలతో అనుసంధానం చేయాలని ఆదేశించారు. డిఆర్డీఏ వద్ద మార్కెటింగ్ కోసం ఆన్లైన్ ప్లాట్ఫారం అందుబాటులో ఉందని, ఐటీడీఏ, డిఆర్డీఏ ద్వారా ఆర్ఎస్ఎస్ సభ్యులను గుర్తించి శిక్షణ ఇచ్చామని, ముఖ్యంగా తేనెటీగల పెంపకానికి శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని క్షేత్రాలు, అన్ని ఆలయాలలో జాతర రోజుల్లో స్థానిక గిరిజన ఉత్పత్తుల విక్రయానికి స్టాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఉత్పత్తి, నైపుణ్యం, మార్కెటింగ్ మూడింటిని అనుసంధానం చేసి సమగ్రంగా పనిచేయాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. నంద్యాలలో 25 లక్షల వ్యయంతో బ్యాంకు సహకారంతో యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిఎఫ్ఓ విఘ్నేష్, అపోవా, డిఆర్ఓ రాము నాయక్తో పాటు సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు శ్రీవారి సేవకుల తరహా విధానాన్ని అవలంబించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రెవెన్యూ, వ్యవసాయం, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్యం, రవాణా, అగ్నిమాపక, దేవాదాయ సహా పలు శాఖల పనితీరుపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ఆయా శాఖల పనితీరు ఏ విధంగా ఉందనే అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో స్థానికంగా వాలంటీర్లను నియమించుకోవాలి. శ్రీవారి సేవకుల తరహాలోనే అన్ని దేవాలయాల్లో సేవలు చేసే వారిని గుర్తించి వారి జాబితాను సిద్ధం చేసి వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. భగవంతుని సేవ చేసేందుకు చాలా మంది భక్తులు ముందుకు వస్తారని, శ్రీశైలంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారని, ఇలా ముందుకు వచ్చిన వారిని ప్రోత్సహించాలన్నారు. అదేవిధంగా పిహెచ్సిలు, అర్బన్ పిహెచ్సి, సిహెచ్సిలు మొదలుకొని జిల్లా ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, పరిశుభ్రతతో ఉండాలన్నారు. కలెక్టర్లు రెగ్యులర్ అంశాలపై ఫోకస్ చేస్తూనే కీలకమైన శాఖలు, విభాగాలపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రజలు నిత్యం సందర్శించే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలని, రోగాల బారిన పడి వచ్చే వారికి మంచి సేవలు అందించాలన్నారు. డాక్టర్లు అందరూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, సర్వేలు చేపట్టే విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకూడదన్నారు. సర్వే చేయించుకునేవారు ఇబ్బందులు పడకూడదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలన్నారు. రెవెన్యూ శాఖకు కొన్ని విషయాల్లో ఉన్న చెడ్డ పేరు తొలగించుకునేలా చేయాలని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని, ఎక్కడైనా మిల్లర్లు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా శాఖ కూడా తన పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిమాపక శాఖ పనితీరు బాగుందని అభినందనలు తెలిపారు. ఈ సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం క్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్త జనసంద్రంగా మారింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అహోబిల నరసింహుని ఉత్తర ద్వార దర్శనానికి వణికిస్తున్న చలి, పులిని కూడా లెక్క చేయకుండా భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి పోటెత్తారు. దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను, ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాల నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లను ప్రత్యేక పీఠంపై అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు వైకుంఠ ఉత్తర ద్వారాలను తెరిచి భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. క్యూ లైన్ల గుండా భక్తులు గోవింద నామ స్మరణలు చేస్తూ శ్రీవారిని దర్శించుకున్నారు.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో భక్తులు పోటెత్తారు. వేకువజామున నుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చి ఉత్తర ద్వారం ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహానందిలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున సీతారామచంద్ర స్వామివారు ప్రత్యేకంగా వామన అవతారంలో సిద్ధమై ఉత్తరం వైపు ఉత్తర ద్వారంలో వేంచేయగా వేద పండితులు ఉత్తర గాలిగోపురం వాకిలికి ద్వారా పూజ చేసి అనంతరం ఉపచార పూజ తిరుప్పావె సేవ నిర్వహించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో ఉత్తర ద్వారం ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఉభయదాతలైన మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, రామపుల్లమ్మ దంపతులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరూ నిదానంగా రండి. దయచేసి స్వామి దర్శనం చేసుకొని నిదానంగా ఉత్తర ద్వారం ముందుగా వెళ్ళండి. దయచేసి ఎవరు చూసుకోవద్దండి.
ఏకాదశిని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో భక్తులు పోటెత్తారు. వేకువజామున నుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చి ఉత్తర ద్వారం ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దీక్షను స్వీకరించారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం వాసాపురం వెంకటేశ్వర ఆలయంలో ఆలయ చైర్మన్ మధుసూదన రెడ్డి ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వాసాపురం వెంకటేశ్వర స్వామి దీక్షను కోలాహలంగా స్వీకరించారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శోభా తెలుగు టీవీ.